ప్రధాని మోదీ భారతీయ జనతా పార్టీకి 2000 రూపాయలు విరాళంగా ఇచ్చారు. పీఎం నమో యాప్ ద్వారా ఆయన తన విరాళాన్ని అందించారు. విరాళానికి సంబంధించిన డిజిటల్ రసీదును తన ట్విట్టర్ ఖాతాలో మోడీ పోస్ట్ చేశారు. వికసిత్ భారత్ నిర్మాణం కోసం తాను ఈ విరాళం అందించినట్లుగా ఆయన తెలిపారు. బీజేపీకి విరాళాల సేకరణ కోసం చేపట్టిన డొనేషన్ ఫర్ నేషన్ బిల్డింగ్ కార్యక్రమంలో దేశ ప్రజలంతా భాగస్వాములు కావాలని ప్రధాని పిలుపునిచ్చారు. నమో యాప్ ద్వారా అందరూ తమ వంతుగా విరాళాలను అందించాలని కోరారు. రాజకీయ పార్టీలు విరాళాలను సేకరించేందుకు మోడీ సర్కార్ తీసుకువచ్చిన ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ ను గత నెలలోనే సుప్రీంకోర్టు రద్దు చేసింది. ఆ స్కీమ్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)A ఉల్లంఘించేలా ఉందని అత్యున్నత న్యాయస్థానం వ్యాఖ్యానించింది. దీంతో బీజేపీ సహా రాజకీయ పార్టీలన్నీ మునుపటిలా ప్రత్యక్షంగా ప్రజలు, వ్యాపార సంస్థల నుండి ఎన్నికల విరాళాల సేకరణకు సిద్దమయ్యాయి.